బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని కొండపాక మండలం బంధారంలోని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు నిరసన సెగ తగిలింది. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, యువతకు ఉద్యోగాలు రాలేదని, గర్భిణీలకు కనీసం 108 సౌకర్యం కూడా లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రచారానికి వచ్చిన అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిని, చిట్టి దేవేందర్ రెడ్డిలను మా గ్రామానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పండి అంటూ మహిళలు నిలదీశారు. చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు. నేతలు మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి కూడా కేసీఆర్ ఏం అభివృద్ధి చేయలేదని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు గుణపాఠం తప్పదని ప్రజలు బాహాటంగానే విమర్శించారు. రీతి లేదా అంటుండు ఇంకా ఆయన ఎవరో నీకు రీతి లేదా ఏం మాట్లాడుతున్నావు లొల్లి పుట్టించు అంటుండు ఎంత అగ్గి పెడతాను ఈ ఊరు ఏమైనా రీతి ఉందా మా కాలువల చెడు మేర కొడుతుంది మన పిల్లలకు రవకాలు ఇప్పిస్తారంటే అవి తగిలి ఉన్నది ఇక్కడ నన్ను ఏం చెప్తాను దండం పెడతా అంటాడు నువ్వు మనిషివేనా అంటాడు సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని కొండపాక మండలం బందారంలో బీఆర్ఎస్ శ్రేణులకు నిరసన సెగ తగిలింది. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని నిలదీశారు గ్రామస్తులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వెల్ నియోజకవర్గంలో రోజు రోజుకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నిరసన సెగ తగులుతూనే ఉంది. కొంతమంది నాయకులు ఇప్పటికీ అసంతృప్తి నాయకులు ఇప్పటికే చాలా మంది నాయకులు బీజేపీలో చేరారు. అయితే ఈ రోజు కొండపాక మండల్ బందారం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ప్రతాప్ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తలు బందారం గ్రామంలో ప్రచారం చేస్తుండగా అక్కడి గ్రామ ప్రజలు, మహిళలు అడ్డుకొని మీరు గ్రామానికి ఏం డెవలప్ చేశారో చెప్పాలని, డెవలప్ చేసిన తర్వాతనే ఓట్లకు రావాలని చెప్పి నిలదీయడంతో అక్కడ నుంచి టీఆర్ఎస్ నాయకులంతా కూడా వెనుదిగాల్సిన పరిస్థితి. గ్రామంలో గర్భిణీలకు 108 వాహనం సౌకర్యం కల్పించలేదు, కనీసం రోడ్లు వేయలేదు. ఇది సీఎం కాన్స్టిట్యున్సీ డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వలేదు. సీఎం నియోజకవర్గంలో సీఎం ప్రాతినిధ్యం వహించినటువంటి గ్రామంలో అభివృద్ధి లేకపోతే రేపు పొద్దున ఎవరిని అడగాలి? ఎమ్మెల్యే సీఎంఏ ఉన్నాడు, మాకు ఇప్పుడే అభివృద్ధి జరగాలి, ఎవరిని అడగాలని చెప్పి వారు అసంతృప్తి వ్యక్తం చేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకున్న పరిస్థితి. దీనిపై రుసరుసలాడినటువంటి ప్రతాప్ రెడ్డి మహిళలను నీకు సిగ్గుందా అని అనడంతో మహిళలు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి అయితే, తన భార్య అయితే, తన బిడ్డ అయితే మహిళలపై ఇట్లే అంటాడు, సిగ్గుందా అని చెప్పి కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అదేవిధంగా తీవ్రంగా కోపడిన పరిస్థితి. టీఆర్ఎస్ నాయకులకు గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో అడుగడుగున నిరాశ ఎదురవుతుంది, నిరసన సెగ ఎదురవుతుంది. మొత్తానికి చూసుకుంటే గజ్వెల్ నియోజకవర్గంలోనే నిరసన సెగలు ఎక్కువైనాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.